ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాలం దేవుని వాక్యం కోసం ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవా, పరిశుద్ధుడైన రాజా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం మాకు ఇచ్చినటువంటి నూతనమైన కృపలకై మీ స్తోత్రాలు అయ్యా. దినదినం మా ఎడల మీ వాత్సల్యతను నూతన పరుస్తున్నందుకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కొద్ది నిమిషాలు మీ లేఖనాలు ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ దేవా, నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇదేనో మన వాక్య ధ్యానం దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం చివరి పేరాలో మనం ధ్యానం చేసుకుందాం. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. అయితే తమ దేవుని ఎరుగున వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. మన దేవుని ఎరగటం అంటే పిల్లరా, యేసు ప్రభు లోకానికి వచ్చాడు, మానవతారుగా పుట్టాడు, శిలువ మరణం పొందాడు, మరణించి లేచాడు. ఇంతవరకే కొందరు ఎరిగి ఉంటారు. దేవుడు అంటే క్రిస్మస్ పండుగ యేసు ప్రభుది, ఈస్టర్ పండుగ యేసు ప్రభుది, జనవరి 1 ఆరాధన యేసు ప్రభు పండుగ అన్నట్లుగా ఇలాగ కొంత మట్టుకే ఎరిగి ఉంటారు. తమ దేవుని ఎరుగుటం అంటే ఆయన బలాన్ని, ఆయన శక్తిని, ఆయన చిత్తాన్ని, ఆయన సామర్థ్యతను ఎరిగిన వారిని అర్థం. తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాలం నా హృదయంలో ఉంచినటువంటి మాట ఆయన్ని ఎరిగి ఉండుట. ఆయన్ని ఎరిగితే ఆయన తెలుసుకోవటం. ఆయన ఎరిగిన వారు ఎలాంటి గొప్ప కార్యాలు చూశారు, ఆయన ఎరగటం వల్ల జరిగే ఆ గొప్ప కార్యాలు ఎంత బలంగా ఉంటాయి. ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో మనం ధ్యానం చేసుకుందాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు బబులోను దేశంలో ఇశ్రాయేల్ బాలురు, ఇశ్రాయేలీలందరూ చెరగొనిపోయిన కాలం. అయితే ఆ బబులోను దేశంలో దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు దేవుని బిడ్డలుగా ప్రత్యేకంగా జీవించారు. దేవుని ప్రజగా, దేవుని ఎరిగినటువంటి జనాంగంగా చాలా విలువగా, శ్రేష్టంగా వారు జీవించారు. అయితే ఓ రోజు ఆ బబులోను దేశంలో జ్ఞానుల లెక్కలో దానియేలు కూడా ఉన్నాడు. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఉన్నారు. రాజుగారికి ఒక కల వచ్చింది. కలగన్నాడు. కలను, కల భావాన్ని మర్చిపోయాడు. కలగని రాజుగారు మర్చిపోయి బబులోను తన రాజంతఃపురంలో ఉన్న జ్ఞానులందరినీ పిలిపించాడు. జ్ఞానులందరిని పిలిపించి, నేను ఒక కలగన్నాను, కల మర్చిపోయాను, కల నన్ను ఎంతో కలతపరుస్తుంది, నా హృదయానికి నెమ్మది లేకుండా చేస్తుంది. మీలో ఎవరైనా నా కలను, కలకు భావాన్ని చెప్పగలరా అని ఆ జ్ఞానులందరిని అడిగితే వాళ్ళందరూ అన్నారు, రాజా మీరు కల చెప్తే దాని భావాన్ని మేము చెప్పగలం, మీరు కల మర్చిపోతే కలను, కల భావాన్ని మేము ఎలా చెప్పగలము అని జ్ఞానులు నెబుకద్నెజరుతో అంటే ఆ నెబుకద్నెజరు అంటాడు, మీరు నా కలను, నా కల భావాన్ని మీరు చెప్పకపోతే నన్ను ఎగతాళి చేసి వ్యంగ్యపరుస్తున్నారు. మీరు నా కల భావం చెప్పకపోతే నిశ్చయంగా మీ ఇళ్ళు పెంట కుప్పలుగా పడవేయబడతాయి, మీరు నిశ్చయంగా సంహరించబడతారని చెప్తాడు. అప్పుడు బబులోను దేశంలో ఉన్న జ్ఞానులందరూ అంటారు, రాజా కల చెప్తే కల భావం చెప్పగలం, కళ మీరు మర్చిపోయారు. కలను, కల భావాన్ని చెప్పటం ఏ జ్ఞాని వల్ల కాదు, ఒక్క దేవతలకు తప్ప, దేవతల ఆత్మ కలిగిన వారికి తప్ప మరి ఎవరికి అది తెలియదు ఆ మర్మం అని చెప్పి బబులోను దేశపు జ్ఞానులు చెప్పారు. అత్యాగ్రహమై కోపిష్ఠుడై నెబుకద్నెజరు పిల్లరా వారందరి మీద కోపం తెచ్చుకుంటాడు. కోపం తెచ్చుకొని అక్కడున్న మంత్రిని పిలిచి, ఈ బబులోను సమస్త రాజ్యంలో ఉన్న జ్ఞానులందరినీ నా కల భావం చెప్పలేదు కనుక వాళ్ళందరిని సంహరించమని చెప్పి ఆజ్ఞ జారీ చేశాడు. ఈ ఆజ్ఞ అమలు చేయటానికి మంత్రి అన్నీ సిద్ధపడతా ఉండగానే ఈ విషయం దానియేలుకు తెలిసింది. దానియేలుకు తెలిసి చెప్పాడు, అయ్యా మాకు ఒక దినం సమయం ఇవ్వండి, ఒకరోజు మాకు సమయం ఇవ్వండి ఈ ఆజ్ఞ మీరు జారీ చేయటానికి అని చెప్పి ఒక దినం సమయాన్ని కోరుకొని తన స్నేహితులైన షడ్రకు, మెషకు, అబేద్నెగోలతో చెప్పాడు, మన దేవుడు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం,
జ్ఞానులందరి మీదకి వచ్చిన ఈ ఉపద్రవం మన మీదకి కూడా వచ్చినట్లే. కనుక మనం దేవుని వేడుకుందాం, దేవుడు మనతో ఈ కార్యం చేయాలని చెప్పి దానియేలు అన్నప్పుడు ఆ షడ్రకు మెషకు అబేద్నెగోలు దానియేలు ఆ రాత్రి ప్రార్థన చేసినప్పుడు మర్మములు బయలుపరచగలిగిన దేవుడైన యెహోవా ఆ రాత్రి దానియేలుకి రాజుగారి కల భావాన్ని తెలియచేశాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. రాజుగారి కల భావాన్ని దానియేలుకు తెలియజేసినప్పుడు దానియేలు దేవుణ్ణి ఎలా గుర్తెరిగాడంటే, దేవుడు జ్ఞానబలం గలవాడు అంటున్నాడు. ఎలాంటి వాడంట? జ్ఞానబలం కలిగిన వాడు. ఆయన జ్ఞానులకు జ్ఞాని, సుజ్ఞాని, అజ్ఞానుల హృదయాలు మార్చగలిగినటువంటి అనంత జ్ఞాని, మహాజ్ఞాని. ఆయన జ్ఞానము చేత ఈ అఖిలాండ సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి గొప్ప జ్ఞాని. దానియేలు దేవుణ్ణి ఎలా ఎరిగాడంటే, ఆయన జ్ఞానాత్మ కలిగిన దేవుడు అని చెప్పాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కలభావాన్ని చెప్తే తెల్లారి ఉదయాన ఆర్యోకు అనే మంత్రిని పిలిపించి రాజుగారితో నేను కూడా మాట్లాడతానని చెప్పి దానియేలు నెబుకద్నెజరు దగ్గరికి వెళ్ళి కల భావమును బయలుపరుస్తూ ఒక మాట చెప్తాడు నెబుకద్నెజరుకు దానియేలు. 28వ వచనంలో, 2వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు, అయితే నేను నేనేదో తెలివి కలిగిన వాడినో మీ కలభావాన్ని నేను చెప్పట్లేదు. పరలోకమందున్న దేవుడు ఉన్నాడు, ఆయన మర్మాలు బయలుపరచు దేవుడు పరలోకమందున్నాడు. కనుక ఆయన అంత్య దినాల్లో జరగబోయే సంగతులు మీకు తెలియజేశాడు. రాజా, మీ రాజ్యం తర్వాత కొన్ని రాజ్యాలు వస్తాయి. బలహీనమైన రాజ్యం, మీ రాజ్యం బంగారం వంటిది. రాజుగారికి ఒక కలలో ఒక ప్రతిమ కనపడిద్ది. ఆ ప్రతిమ తలేమో బంగారం, భుజములేమో వెండి, మరి ఉదరమేమో ఇత్తడి, రాగి. అలాగే చూస్తే పాదములేమో మట్టి, ఇనుముతో మిళతమైనట్లుగా ఆ బొమ్మను చూస్తాడు. అప్పుడు దానియేలు నెబుకద్నెజరుతో చెప్తాడు, రాజా, మీ రాజ్యం బంగారంగా ఉంటుంది, మేలింగా ప్రజలందరూ క్షేమంగా సుభిక్షమైన రాజ్యం. మీ తర్వాత కొన్ని రాజ్యాలు వస్తాయి. ఆ రాజ్యాలన్నీ కొన్ని విలువలు, ఆ బలం, ఆ శక్తి, ఆ సామర్థ్యాలు తగ్గిపోయి చివరి రాజ్యం ఒకటి వచ్చింది. ఇనుము మట్టి మిళితం కాని రాజ్యం, సమాధానం లేని రాజ్యం, మనుషుల హృదయాలు పొసగని రాజ్యం ఒకటి వచ్చింది. ఆ రాజ్యంలో ప్రజలందరూ ఒకరి మనసులకు ఒకరు పొసగకుండా విరోధంగా ఉంటారు అని చెప్పి, ఒక రాజ్యం ఉంది, శాశ్వత రాజ్యం, పరలోక రాజ్యం, అంతం కాని రాజ్యం, నిజమైన రాజ్యం ఉందని చెప్పి దానియేలు ఆ కలభావాన్ని చెప్పాడు నెబుకద్నెజరుకి. అప్పుడు నెబుకద్నెజరు నెమ్మది పొందాడు, ధైర్యం పొందాడు. దానియేలుకి నైవేద్యాలు వేసి కంఠహారాన్ని పెట్టి దానియేలును గణపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దానియేలు దేవుని ఎలా ఎరిగాడంటే, ఆయన జ్ఞాన బలము కలిగిన వాడని ఎరిగాడు. ఆయన మర్మాలు బయలుపరిచే గొప్ప దేవుడని ఎరిగాడు. జ్ఞానులకి, ఈ లోక జ్ఞానులకి, తత్వ జ్ఞానులకి, ఈ లోకంలో పండితులకి, మేధావులకి అర్థం కాని అనంత జ్ఞానం దేవుని యొద్ద ఉందని ఎరిగి ఆ జ్ఞానం మీద ఆధారపడి రాజు కలవరాన్ని తీర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ప్రియులరా, హిజ్కియా రాజు మనకు కనపడతాడు. యెషయా గ్రంథం 37వ అధ్యాయంలో అషూరు సైన్యం యోధా రాజ్యం మీదకి వచ్చి, హిజ్కియా దైవ భయం కలిగిన వాడు, దేవుని యందల భయభక్తులు కలిగిన వాడు, యోధా ప్రజల్ని ఏలుతున్న దినాల్లో నెమ్మదిగాను సమాధానంగాను దైవికమైనటువంటి ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించి దైవ మందిరాన్ని బాగు చేయించి చక్కగా రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి దినాల్లో హిజ్కియా రాజు ఏలన ఆరంభించిన 14వ సంవత్సరంలో అషూర్ రాజు యెరూషలేము మీదకి యుద్ధానికి సిద్ధంగా వచ్చాడు. చుట్టూ ముట్టడి దెబ్బ వేశాడు. ఇదిగో హిజ్కియాకి చెప్తున్నాడు, యోధా వారికి చెబుతున్నాడు, మీరు నాకు లోబడితే, నాకు దాసులైతే మిమ్మల్ని నేను క్షేమంగా ఉంచుతాను అని చెబుతున్నాడు. అలాగే మీరు గనక
నా మీద పోరాడితే మిమ్మల్ని అందరిని హతమారుస్తాను అని చెబుతున్నాడు. హిజ్కియా అష్షూరు సైన్యం యుద్ధానికి వస్తున్న విషయం తెలుసుకొని దేవుని మందిరంలోకి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళు అడుగుతున్నారు, మీ రాజు ఏం చెబుతున్నాడంటే, యోధా వారందరూ చెబుతున్నారు, మనం దేవుని మీద ఆధారపడదాం, మన దేవుని బాహువు బలమైన బాహువు, అష్షూరు సైన్యం బాహువు, వారి స్వశక్తి స్వబలంతో వారున్నారు, మన బాహువు మన దేవుడే, కనుక మన దేవునికి మొరపెడదామని చెప్పి హిజ్కియా దేవుని మందిరంలోకి వెళ్ళాడు. వెళితే కొందరిని అష్షూరు రాజు దగ్గరికి పంపించాడు. మా దేవుడు సర్వశక్తిమంతుడు, మా దేవుడు మా జీవితాలు అద్భుతాలు చేయగలిగిన వాడు, మీకు మేము ఎక్కడ భయపడమని చెప్పి అష్షూరీయులకి లెటర్ రాసి పంపించాడు. అయితే అష్షూరీయులు అంటున్నారు, ఇదిగో యోధావారులారా, మీ రాజైన హిజ్కియా మాట విని మీరు నశించిపోవద్దు. మేము ఎన్నో దేశాలు జయించాం, ఎన్నో దేశాల ప్రజలను మేము జయించి ఆ దేశాలను వశపరుచుకున్నాం. వాళ్ళు దేవుళ్ళు, వాళ్ళ దేవతలు మమ్మల్ని ఏం చేయలేకపోయారు. మీ దేవుడు కూడా అట్టివాడే, మమ్మల్ని ఏమి చేయలేడు అని చెప్పి అష్షూరు రాజు సైన్యాధిపతి లెటర్ రాసి పంపించాడు. అప్పుడు హిజ్కియా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నువ్వు అద్వితీయ దేవుడివి, స్తోత్రం కలుగును గాక. అక్కడ 17వ వచనం 37:17 అంటాడు, యెహోవా కన్నులు తెరచి దృష్టించి చూడుము, జీవము కలిగిన దేవుడు అయిన నిన్ను అష్షూరు రాజు దూషిస్తున్నాడు, స్తోత్రం కలుగును గాక. హిజ్కియా ఎరిగాడు, ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన చెట్టు కాదు, పుట్ట కాదు, రాయి కాదు, మానవ చేతులతో చేసుకున్న హస్తకృత్యము కాదు. ఆయన జీవము కలిగిన దేవుడు. ఆయన వాక్కుతో అఖిలాండ సామ్రాజ్యాన్ని నిర్మించాడు. మహా గొప్ప దేవుడు, మహాబలవంతుడు. నువ్వు బలవంతుడు అయిన దేవుడు అయ్యా. ఈ అష్షూరు రాజు సైన్యాధిపతి వేస్తున్న రంకెలు కేకలు ఒక్కసారి చూడవని ప్రార్థన చేశాడు హిజ్కియా. హిజ్కియా ప్రార్థన చేసి 20వ వచనంలో అంటాడు, యెహోవా లోకమందున్న నీవే కదా, నిజముగా నీవే అద్వితీయ దేవుడు అయిన యెహోవావు, స్తోత్రం కలుగును గాక. ఒకటి హిజ్కియా అంటున్నాడు, జీవము కలిగిన దేవుడు అయ్యా, ఈ లోకమందు నిజమైన దేవుడివి, అద్వితీయ దేవుడివి, నీవు తప్ప ఎవ్వరు లేరు, స్తోత్రం. ఈ సైన్యం నుండి విడిపించటానికి, అష్షూరు యొక్క రాజు యొక్క బలము నుండి, అష్షూరు సైన్యము నుండి, అష్షూరు యొక్క రాజుకున్న మంత్రి రబ్షాకే కేకలు, ఆ గర్వము నుండి విడిపించగలిగిన అద్వితీయ దేవుడు నీవు తప్ప ఎవరున్నారు నాయన. ఈ లోకంలో ఎందరో రాజ్యాలు జయించవచ్చు, దేవుళ్ళు వాళ్ళు ఏమి చేయలేకపోవచ్చు, కానీ ఆ దేవతలు దేవుళ్ళందరూ మానవులు చేసుకున్న హస్తకృత్యాలయ్యా. నువ్వైతే జీవము కలిగిన దేవుడివి, అద్వితీయ దేవుడు అని నేను ఎరిగాను అని ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు హిజ్కియా ప్రార్థన ఆలకించాడు. దేవుని స్తోత్రం. ఆ రాత్రే ఒక దేవదూతని అష్షూరు దండులోకి పంపిస్తే 185,000 మందిని ఒక్క దూత అందరిని మొత్తివేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు శక్తిమంతుడు, ఆయన అద్వితీయుడు, ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన అద్వితీయ సత్య ఏక దేవుడు. ఆయన ఎరిగితే నీ అసాధ్యాలన్నీ సాధ్యపరుస్తాడు. నీ కలవరాలన్నీ, నీ నిట్టూర్పులన్నీ, నీ నిందలన్నీ, నీ అవమానాలన్నీ ఘనతలుగా ఘనకార్యాలకు ఉపయోగించుకొని వాడుకోగలిగిన శక్తిమంతుడు మన దేవుడు. మన జీవితాల్లో ఏదన్నా కఠినమైన పరిస్థితులు, శోధనలు, ఇబ్బందులు మనకు వస్తే మనం దేవుని బలాన్ని చూడం, ఆయన ఎరగం, ఆయన శక్తిని ఎరగం. ఆయన్ని పక్కన పెట్టి మనుషుల సహాయం వైపు, బలవంతులు ఎవరున్నారా, అధికారులు ఎవరున్నారా, సహాయం చేయటానికి ధనవంతులు ఎవరున్నారా అని ఈ లోకంలో మనకున్నటువంటి బంధువులు కానీ, మనకున్నటువంటి స్నేహితులు కానీ, మనకున్నటువంటి రాజకీయ నాయకులు కానీ వారిని ఆధారం చేసుకుంటూ వెళతాం. అందుకే కొన్ని జీవితాల్లో ప్రియులారా జరగవలసిన మేళ్ళు, పొందవలసిన ఆశీర్వాదాలు పొందుకోకుండా వెనకబడిపోవటానికి గల కారణం ఏంటో చెప్పనా? దేవుని ఎరగనందున. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా తమ దేవుని ఎరిగిన వారు
బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దానియేలు ఎరిగాడు మర్మాలు బయలుపరచు బలవంతుడైన దేవుడని. హిజ్కియా రాజు ఎరిగాడు ఆయన జీవము కలిగిన దేవుడు, అద్వితీయ సత్య ఏక దేవుడు, నిజమైన దేవుడు, తన ప్రజల పక్షాన ఎట్టి కార్యాలైనా చేయగలిగిన శక్తిమంతుడని హిజ్కియా ఎరిగి ప్రార్థన చేస్తూ ఉండగా ఆ రాత్రి ఒక్క దేవదూత అషూరు దండులోకి వెళ్ళి 185,000 మందిని మొత్తి హిజ్కియా రాజు గొప్ప జయాన్ని ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం చూస్తే ప్రియులరా, అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో 3 గంటల టైంలో శృంగారం అనే దేవాలయంలోకి పేతురు యాహానులు దేవాలయంలోకి ప్రార్థనా కాలం ముందు వెళుతూ ఉండగా ఆ దేవాలయం ముందు కూర్చున్నాడు ఒక కుంటి భిక్షకుడు. పుట్టింది మొదలుకొని కుంటి కాళ్ళవాడు. ఈ కుంటి కాళ్ళవాడు దేవాలయంలో ఏం జరుగుతుందో చూడలేదు కానీ దేవాలయం వెలపట కూర్చొని దేవాలయంలోకి వెళ్ళే వారందరినీ భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. పేతురు యాహానులు అదే సమయానికి దేవాలయంలోకి వెళ్తూ ఉండగానే వాళ్ళని తేరి చూస్తూ ఉన్నాడు. అప్పుడు పేతురు యాహానులు అంటున్నారు, నీవు మా వైపు తేరి చూస్తున్నావేంటి? ఎండి బంగారాలు మా ఎద్దలేవు కానీ మాకు కలిగింది నీకు ఇస్తున్నావు. నజరేయుడైన యేసు నామములో లేచి నడు అనగానే వాడు ఏం చేశాడంటే లేచి నిలిచి నడుచుచు పరిగెత్తుకుంటూ దేవాలయంలోకి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు యాహానులు అంటున్నారు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, మా దగ్గర నువ్వు ఆశించే ధనం లేదు. ధనం కంటే, వెండి కంటే, బంగారం కంటే విలువైన నామం యేసు నామం ఉంది. ఈ నామంలో లేచి నడవమనగానే వాడు లేచి నడిచి పరిగెత్తుకుంటూ దేవాలయంలోకి వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రియులరా, అప్పుడు దాకా మందిరం వెలుపలున్నాడు. మందిరం వెలుపలుండి ప్రియ దేవుని బిడ్డలారా ఏం చేశాడో తెలుసా? భిక్షం అడుక్కుంటున్నాడు. ఎప్పుడైతే యేసు నామంలో శక్తిని ఎరిగాడో నడుచుకుంటూ దేవాలయంలోకి వెళ్ళాడు. ఈ ఉదయకాలం నా ప్రియ దేవుని బిడ్డలారా నేను కోరుకునే విషయం ఏంటంటే, ప్రార్థనకి వెళ్తున్నావు, మందిరానికి ప్రతి ఆదివారం హాజరవుతున్నావు, కానీ ఆయన నామంలో ఉన్న శక్తి, ఆయన నామంలో ఉన్న బలం, ఆయన నామంలో ఉన్న గొప్పతనం ఎరగని వారంగా మనం ఉంటున్నాం. అందుకే గొప్ప కార్యాలు చూడలేకపోతున్నాం, అద్భుత కార్యాలు చూడలేకపోతున్నాం. తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో మన దేవుని ఎరుగుదాం. ఆయన బలాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయన సంకల్పాలని, ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని, ఆయన అధికారాన్ని ఎరిగిన వారమై మన పరిస్థితుల్లో మన దేవుని వైపు మనం చూసినప్పుడు అసాధ్యాలు సాధ్యమైపోతాయి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి నీకు వందనాలు. మీ సన్నిధిలో వెలపటుండి వెంబడించేవారిగా, మీ శక్తిని మీ బలాన్ని ఎరగని వారిగా మేము ఉండక, మీ శక్తిని మీ బలాన్ని మేము ఎరిగిన వారమై మా ప్రతి కష్టకాలం ఆపద కాలంలో మీ వైపు చూస్తూ మేము పరిగెత్తటానికి, మిమ్మల్ని ఆధారం చేసుకుని మొరపెట్టి మా జీవితాలు గొప్ప కార్యాలు చూడటానికి కృపానుగ్రహించమని యేసయ్య నామములో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి, ఆమేన్, ఆమేన్.